కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణి కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము మార్చి నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి వారికి ఎట్లా ఉన్నది అనేటటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మిథున రాశి వారికి జన్మంలోనే గురువు సంచారం చేస్తున్నారు. అందులోనూ 10వ తారీఖు వరకు వక్రంలో ఉన్నారు. వక్రంలో ఉన్నప్పటికీ ఇక్కడ మనకి పెద్దలు చెప్పిన మాట ప్రకారంగా కొంచెం బలం తగ్గినప్పటికీ కూడా వక్రంలో కూడా అదే రకమైన ఫలితాలు ఇస్తాడు గురువు అని చెప్పేసి ఒక రకమైనటువంటి కాంట్రవర్సీ ఉన్నది. కాబట్టి మనం జన్మంలో ఉన్నట్టుగానే మనం చెప్పుకుందాము. ఇక్కడ జన్మంలో గోచార గురు శుభ ఫలితములను ఇవ్వజాలరు. కాబట్టి ఎక్కువగా చెడు ఆలోచనలు, చెడు వైపు ఆకర్షితులు అవ్వటము, కొంతమందికి అలవాటు ఉన్నట్టయితే చెడు ప్రవర్తన వైపు బానిస అవ్వటం లాంటివి అవకాశాలు మనకి గురువు వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. తృతీయంలో కేతుగ్రహ సంచారం అనేటటువంటిది చాలా మంచి ఫలితాలను కేతు ఇవ్వబోతున్నారు. ఏ విధమైన ఫలితాలు అన్నట్టయితే ఏ పని చేసినా మీ సోదరులందరూ కూడా మీకు సహకారం అందిస్తూ ఉంటారు. సాహస కృత్యాలు చేయగలుగుతారు. అంటే సాహస కృత్యాలు అంటే ఏదో కొట్టడం తిట్టడం అని కాదు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇందులో మనం ఇంత పెట్టుబడి పెడుతున్నాం, విజయం సాధిస్తామా, మళ్ళీ ఓడిపోతామా, డబ్బులు నష్టం వస్తాయా అనేటువంటి ఆలోచన సహజంగానే ఉంటుంది. కానీ మీరు పెట్టినటువంటిది పెట్టుబడికి తృతీయ స్థానంలో ఉన్న కేతు వల్ల తప్పకుండా మీరు విజయం సాధించే అవకాశమే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది ఇక్కడ. అదేవిధంగా మీరు ఎక్కడ ఒక ప్రైవేట్ జాబ్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, అక్కడ పనిచేస్తూ ఉన్నారు. చేసినప్పుడు మీ స్థాయి వారు, మీ పై స్థాయి వారు, మీ కింద స్థాయి వారు కూడా మీకు సహాయ సహకారాలు అందించే అవకాశం పుష్కలంగా ఉన్నది. ఈ విధంగా కేతుగ్రహ సంచారం మీకు అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే భాగ్యస్థానంలో రాహువు పూర్తిగా సంచారం చేస్తున్నారు. రాహువు భాగ్యస్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలరు. అలాగే బుధుడు కూడా ఇక్కడ నెల రోజుల పాటు కొంతకాలం వక్రించినప్పటికీ కూడా ఆయన కూడా అక్కడే ఉన్నారు 9వ స్థానంలోనే. అలాగే కుజుడు కూడా భాగ్యస్థానంలోనే ఉన్నారు. అలాగే రవి కూడా 14 రోజుల పాటు, అంటే 4 గ్రహాలు ఇక్కడే సంచారం చేస్తున్నాయి. కానీ రవి మాత్రం పాక్షికంగానే సంచారం చేస్తున్నారు. ఈ భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఏ ఒక్క గ్రహము కూడా, ఈ 4 గ్రహాలు కూడా మీకు తండ్రి గారి ఆరోగ్యం మీద కావచ్చు, వారి ఇతరత్ర కార్యకలాపాల మీద కావచ్చు, అలాగే గుళ్ళు గోపురాలు తిరగడం విషయంలో కావచ్చు, ఈ విధమైన అన్ని దుష్ఫలితాలు ఇస్తాయి తప్పితే రాహువు, బుధుడు, కుజుడు, రవి కూడా మీకు శుభ ఫలితం అయితే ఇవ్వజాలరు. ఇకపోతే ఈ రవి దశమ స్థానంలో పూర్తిగా నెల అంతా ఉండరండి. 14 తారీఖు వరకు మాత్రమే భాగ్యస్థానంలో ఉన్నారు. తదుపరి దశమ స్థానంలోకి వస్తున్నారు. ఆ దశమ స్థానంలోకి వచ్చిన తర్వాత 17 రోజుల పాటు అక్కడ దశమ స్థానంలో సూర్య భగవానుడు అద్భుతమైనటువంటి మీకు వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని మీకు తప్పకుండా ప్రసాదిస్తాడు. తద్వారా లాభాలు పొందగలుగుతారు. మనసంతా హాయిగా ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా రవి భగవానుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఇక శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలోను, ఏకాదశి స్థానంలోను, 2 స్థానాలలో దశమ స్థానంలో 25 రోజులు వృత్తిపరమైనటువంటి అభివృద్ధి బాగా ఉంటుంది. ఇక ఏకాదశి స్థానంలో ఆ వృత్తికి మీకు మంచి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆర్థిక ఫలాలన్నీ కూడా మీకు ఏకాదశి స్థానంలోకి వచ్చాక మరింతగా మీకు ప్రోత్సాహంగా మీ కంటికి కనబడే అవకాశం ఉంటుంది. అంచేత నెల రోజులు కూడా శుక్రుడు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి సినిమా రంగంలో వారికి, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, వీరికి అందరికీ కూడా చాలా చక్కటి ఫలితాలని శుక్ర భగవానుడు ఇవ్వబోతూ ఉన్నారు. ఇకపోతే శని భగవానుడు మీకు దశమ స్థానంలో పూర్తిగా ఉన్నారు. ఈయన దశమ స్థానంలో
వృత్తిపరమైనటువంటి ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అది ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, లేదా సొంత వ్యాపారం కావచ్చు. మీరు ఎంత పెద్ద వ్యాపారులైనా కావచ్చు గాక వారు. కానీ అక్కడ ఏవో రకమైనటువంటి ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళో, లేతే ఈడీ రైడ్ జరగటమో, లేతే ఫుడ్ ఇన్స్‌పెక్టర్ వచ్చి శాంపిల్స్ తీసుకెళ్ళి ఏవో హడావిడి చేయటం. ఇట్లా మొత్తం మీద దశమ స్థానంలో శని ఆహ్, పూర్తి అన్ని అశుభ ఫలితాలను మాత్రమే ప్రసాదిస్తాడు. ఇవన్నీ కొంచెం గమనించుకోండి. అంచేత వీరికి ఈ కేతువు పూర్తి అనుకూలంగా ఉన్నారు. అలాగే మీకు ఏకాదశి స్థానంలో ఉన్నటువంటి శని దశమ శుక్రుడు దశమ ఏకాదశ స్థానాలలో సంచరించేటటువంటి శుక్రుడు పూర్తి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. రవి పాక్షికంగా మంచి ఫలితాలే ఇస్తూ ఉన్నారు. అంచేత పూర్తిగా మీకు శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం కేతు గ్రహం మాత్రమే. కాబట్టి వీరికి కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టే ప్రతి రూపాయి జాగ్రత్తగా అవసరానికి తగిన ఖర్చే మాత్రమే చేయండి. లగ్జరీలకి పోవద్దండి. అలాగే ఎవరికి హామీలు లాంటివి ఉండవద్దు. లోన్‌కి వాటికి ఆయన ఇవ్వకపోతే నేను ఇస్తానులే అని చెప్పి షూరిటీ సంతకాలు లాంటివి పెట్టవద్దు. అలాగే మీరు ఈ ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడ గాని మాట కూడా నోరు జారవద్దండి. దానివల్ల కూడా చాలా చాలా ప్రమాదాలన్నీ ఉంటూ ఉంటాయి. అంచేత మాటను కూడా అదుపులో పెట్టుకోండి. ఎవరికి హామీలు ఉండటమే కాదు, సంతకాలు పెట్టడమే కాదు. ప్రతి రూపాయి కూడా ఆచితూచి ఖర్చు పెట్టడం అనేది మీకు ఒక సూచన. శుభం.